వాళ్ళని ఇక్కడున్న ఇనకొండలో ప్రతి ఒక్కరూ ఎవరు అభివృద్ధి చేశారనే దాని మీద మీరు ఏ రోజు చర్చ పెడితే ఆ రోజు మీరు అరేంజ్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు ఆంజనేయులు గారు, మీరు అధికారంలో ఉన్నారు. మీ ఇంటికాడ పెడితే రమ్మంటే నేను వస్తా. మీ పోలీసులకు చెప్పు, నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడతాను. లేదు శివయ్య స్తూపం కాడికి రమ్మంటే వస్తాను. మీరు ఎవరు ఏం చేశామో అక్కడ మాట్లాడదాం. ఎవరు భూములు ఆక్యుపేషన్ చేశారో అక్కడ తేల్చుకుందాం. మీ ఆంజనేయులు ఒక్కడే కాదు, నువ్వు మల్లికార్జునను ఆయన ఎంపీ గారిని కూడా పట్టుకురండి. ఆయన కృష్ణదేవరాయలు గారిని కూడా తీసుకొచ్చుకోండి. నేను ఒక్కడే వస్తాను, మళ్ళా రెండో మనిషి కూడా అవసరం లేదు. ఎవరు ఏం చేశారో అన్నది మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎనీ టైం మీరు ఎప్పుడైనా సరే ఏ టైంలో రమ్మన్నా ఆంజనేయులు గారి ఇంటికాడికి రావడానికి నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇబ్బంది లేదు. నేను వస్తాను. మీరు టైం చెప్పండి, రోజు చెప్పండి. నేను అక్కడ వచ్చి కూర్చొని మీరు ముగ్గురు రండి. మీరు ఏం చేశారు, నేను ఏం చేశాను, మీరు పొలాలు మీరేమో ఆక్యుపేషన్ చేశారు, నేనేమో ఆక్యుపేషన్ చేశాను అన్నది అన్నీ తెలుసుకుందాం. ఒక జడ్జిని పిలవండి, రిటైర్డ్ జడ్జిని పిలవండి, ఆడ కూర్చుందాం, ఆడ తెలుసుకుందాం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. రెడీ, మీరు రెడీ అయితే నేను రెడీ. మీ ఎంపీని తీసుకొచ్చుకోండి. ఆయన పిహెచ్డి చేశాను అంటుండు, ఏనేమో ఈ మక్కిన మల్లికార్జునరావు ఇంకా పెద్ద పిహెచ్డి చేశాను అంటుండు, ఏనేమో అంతా ఇంగ్లీషేనని చెప్తుండు. బ్రహ్మనాయుడు ఏమో ఏలుముద్ర, నేను ఏలుముద్రే. రండి, నేను వ్యవసాయదారుండి, చేర్చుకుందాం. ఇది మీకు నేను ఈ సందర్భంగా సూటిగా తెలియపరుస్తున్నానని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఎవరు నిజాయితీగా ఉన్నారు, కృష్ణదేవరాయల నిజాయితీ ఏంటి, బ్రహ్మనాయుడు గారి నిజాయితీ ఏంటి, ఫస్ట్ రౌండ్. రెండో రౌండ్ మీ మీడియా మొత్తాన్ని పిలవండి, మీ ఎల్లో మీడియాని మొత్తం పిలుచుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రెండో రౌండ్ జీవీఎస్ ఆంజనేయులు, మూడో రౌండ్ ఇంకొక ఆయన మల్లికార్జునరావు గారు. మీరు ఇంకా ఎవరైనా మీ లొకేషన్ తెచ్చుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నాకు ఇంతకంటే ఏముంది, నా దగ్గర పోయేదే ఉంది చెప్పండి. నాది ఏదన్నా ఉంటే తీసేసుకోండి. వాడు చెబుతున్నారంటే ఇల్లు కూడా మాదేనని, ఉంచుకోండి. ఈ కళ్యాణ మండపం తులసిరెడ్డి గారి దగ్గర ఈ స్థలం బాలిరెడ్డి గారు తులసిరెడ్డి గారు నాకు అమ్మారు. అది కూడా మీకు ఏదన్నా లాక్కున్నారంటే లాక్కోండి. ఇవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎంపీ గారు మీరు ఎక్కడెక్కడో మాట్లాడటం కాదు, ఢిల్లీలోనే కూర్చుందామన్నా అక్కడికి రెడీ. మీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో నేను ఎక్కడ